మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రణవీర్ అమర్ దగ్గరికి వచ్చి, అమర్ గారు మాతో పాటు అంజలిని కూడా మేము కోల్కత్తాకి తీసుకొని వెళ్ళొచ్చా, ప్లీజ్ అండి పంపించం అని చెప్పకండి, అంజలిని నాతో పాటు పంపించండి అని రణవీర్ రిక్వెస్ట్గా బతిమలాడుతూ నటిస్తూ ఉంటారు. దాంతో భాగి, అమర్, సదాశివ్ అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. మేమివ్వరము తోడు లేకుండా అంజలి మీతో పాటు వస్తుంది అని మీరు ఎలా అనుకుంటున్నారు, పంపించం అని ఎలా అడగగలుగుతున్నారు, రాదండి అని భాగ్య చెప్పేస్తూ ఉంటుంది. ఏంటి మిస్ అమ్మ, రణ్వీర్తో పాటు నేను కూడా వెళ్తున్నాను కదా, 2 డేస్లో నేను తిరిగి వస్తాను, అంజలిని నాతో పాటే జాగ్రత్తగా తీసుకువస్తాను కదా అని, నువ్వేంటి ఎవరు తోడు లేని అంటున్నాను, నేనున్నాను కదా అని మనోహరి అంటుంది. చూడండి మిస్ అమ్మ గారు, ఈ 2 రోజులు నేను అంజలిని చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటాను, అంజలి కేరింగ్ అంతా కూడా నేను దగ్గరుండి చూసుకుంటాను. 2 డేస్ అయిపోయిన తర్వాత మనోహరి గారి పని పూర్తయిపోతుంది కదా, అప్పుడు అంజలిని నేను పంపించేస్తాను అని నేను హామీ ఇస్తున్నాను అని రణ్వీర్ అంటాడు. దాంతో అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. అమర్ గారు మీరే చెప్పండి అని రణ్వీర్ అంటాడు. ఏవండి, ఇప్పుడు పిల్లలకి పైగా స్కూల్ కూడా ఉంది, అంజలిని మనం ఇప్పుడు పంపించలేదు కదండి, మీరు ఒప్పుకోవద్దండి, వద్దండి అని పంపించను అని చెప్పేయండి అని భాగ్య చెబుతూ ఉంటుంది. చూడు మిస్ అమ్మ, అంజలిని పిలిపిద్దాము, అంజలి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాము అని అమర్ అంటాడు. దాంతో భాగ్య టెన్షన్ పడుతూ ఉంటే, అయ్యో ఇప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది అని ఆరు మరింత టెన్షన్ పడుతూ కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. ఏంటి డాడ్ రమ్మన్నారు అని అంజు పాతో మిగతా 3 పిల్లలు కూడా వస్తారు. ఏంటి డాడ్ అని అంజు అడగటంతో రణ్వీర్ అంకుల్ నిన్ను తీసుకొని వెళ్తారా